వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీజీ పాలిసీ 2024కి సంబంధించి పేమెంట్ ఆఫ్ ఫీ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద ఆన్లైన్ గురువారంతో అయితే ముగుస్తుందన్నమాట. ఫోర్త్ వరకు అయితే ఇచ్చారు. ఫైనల్ పేజ్ ఇప్పుడు ఉంటుంది. ఫైనల్ పేజ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ తేదీలో ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, సెకండ్ పేజ్కి సంబంధించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సెకండ్ పేజ్కి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ పొందుతారు అనేది కూడా ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు దాకా ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది అన్నమాట. వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇంకా ఫైనల్ పేజ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అంటే 2 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకున్నారు కదా 7వ తారీఖున 8వ తారీఖున వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. 9వ తారీఖున వెబ్ ఆప్షన్స్ సంబంధించి 9వ తారీఖున 10వ తారీఖున వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇంకా చేంజ్ ఆఫ్ ఆప్షన్కి సంబంధించి 10వ తారీఖునే అయితే ఇచ్చారు. సో 2 డేస్ మాత్రం టైం అయితే ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్ కూడా. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్నట్లయితే కనుక 13th అయితే ఈ నెల 13th అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీకి సంబంధించి 13th నుంచి 15th వరకు ఇచ్చారు. రిపోర్టింగ్ సంబంధించి 13th నుంచి 16th వరకు అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట కాలేజీలో. అలాగే కన్సర్న్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెక్షన్ ఏదైతే ఉందో 15th అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఓరియంటేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 15th నుంచి 17th వరకు అయితే ఇచ్చారు. కన్సర్న్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అంటే క్లాస్ రూమ్స్ స్టార్ట్ అయ్యేది 18వ తారీఖు నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ అనేది. ఈ ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారని చూసుకున్నట్లయితే కనుక మనకైతే క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ జాయిన్. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో కానీ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట ఫైనల్ ఫేజ్కి సంబంధించి. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫర్ బట్ గాట్ దే సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సీట్ అయితే వచ్చింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సీట్ అయితే రాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయ్యింది అనుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కదా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేని వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి. అలాగే సీట్ అయితే వచ్చింది. సెల్ఫ్ రిపోర్టింగ్ యాస్పరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారు కానీ వేరే కాలేజ్ దీనికంటే వచ్చిన కాలేజ్ కంటే వేరే బెటర్ ఇంకా ఏమైనా కాలేజ్ వస్తుందన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో వాళ్ళు ఫస్ట్ పేజ్లో ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకొని సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, సీట్ వచ్చింది కానీ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేనన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. సీట్ అనేది రాలేదు కానీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ అయిపోయాయి అనుకున్న వాళ్ళు కూడా ఇందులో అయితే జాయిన్ ఫైనల్ పేజ్కి ఎలిజిబిలిటీ అవుతారని చెప్పడం అయితే జరిగింది. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ ద సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదో కానీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయాయి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ యాస్పరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. ఎవరికైతే సీట్ వచ్చిందో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశారన్నమాట. అలాగే వాళ్ళు బెటర్ ఆప్షన్ ఇంకా బెటర్ అయిన కాలేజ్ వస్తుందా అని చెక్ చేయడానికి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ వర్ సబ్మిటెడ్ అండ్ గాట్ వెరిఫైయింగ్ డ్యూరింగ్ ఫస్ట్ phase of counseling have to access option in final phase to consider candidate of NCC కేటగిరీ స్పోర్ట్స్. ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి సబ్మిట్ చేశారో అలాగే వాళ్ళకైతే ఫైనల్ పేజ్లో సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నారో వాళ్ళైతే ఫైనల్ పేజ్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే చిన్న నోట్ పాయింట్లు కూడా ఇచ్చారన్నమాట. ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పేజ్ విల్ బి నాట్ కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ పేజ్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు యాక్సెస్ ఆప్షన్స్ ఎఫ్రెష్ ఇన్ ఫైనల్ పేజ్. చాలామంది అనుకుంటారు ఫస్ట్ పేజ్లో ఇచ్చిందే ఫైనల్ పేజ్లో డిక్లేర్ చేయొచ్చా అని. అలాంటిది ఏమి ఉండదండి. ఫస్ట్ పేజ్లో ఇచ్చిన ఆప్షన్స్ సెకండ్ పేజ్కి సంబంధం ఉంటుంది. సెకండ్ పేజ్కి సంబంధించి మళ్ళీ కొత్తగా అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
Candidates who are satisfied with their previous allotment and failed the page through online and self-reported to website need not access options once again. However, they reported at the college from registered with biometric for attendance at the college. సో ఎవరైతే ప్రీవియస్ అలాట్మెంట్ అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది కదా, వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు అనేది కట్టేసి ఉన్నారో వాళ్ళైతే సెకండ్ పేజ్కి సంబంధించి, సెకండ్ పేజ్ అంటే ఫైనల్ పేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళైతే డైరెక్ట్గా అటెండెన్స్ కోసం రిపోర్ట్ అయితే అయిపోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ షాల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్ నౌ అండ్ సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్, ద వెకేటెడ్ సీట్ విల్ బి అలాటెడ్ టు నెక్స్ట్ మెరిటియస్ క్యాండిడేట్ అండ్ హెన్స్ దే విల్ బి నో క్లైమ్ ఆన్ ప్రీవియస్ అలాట్మెంట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్లో సీట్ అనేది వేరే కాలేజీలో రావడం అయితే జరిగింది. ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుంది. మీకు సెకండ్ పేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ ఉండిపోతుంది అంతే తప్ప ఫస్ట్ పేజ్లో వచ్చింది సెకండ్ పేజ్లో వచ్చింది నేను మీ ఇష్టం వచ్చినట్టు జాయిన్ అవుతానంటే అలాంటి ఆప్షన్ ఏం పెట్టలేదండి. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో కనుక సీట్ వస్తే ఫస్ట్ పేజ్లో ఉన్న సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ పేజ్లో ఉన్న సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట.